న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి వృద్ధ దంపతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో జరిగింది. తమ ఇంటి ఆవరణలో ఇతరులు ఇల్లు నిర్మిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు పర్మిషన్ లేదు అంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం మున్సిపల్ ఆఫీసుకు వెళ్తే అధికారులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గెలుగు గ్రామంలో 4 గుంటల భూమి ఉంది. దాన్ని మా అమ్మ పేరు మీద నా పేరుకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను 2021లో. ఆ భూమిని లాస్ట్ 1.5 year బ్యాక్ కబ్జా చేసేస్తారు మా అమ్మ మామ కొడుకుని. కబ్జా చేస్తే ఎందుకు కబ్జా చేస్తారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టు త్రూ వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా కన్స్ట్రక్షన్ చేసింది. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మేము లీగల్ కొట్టాక 1 year తర్వాత మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మేము జడ్జిమెంట్ కాపీ మున్సిపల్ ఆఫీస్ సబ్మిట్ చేసిన తర్వాత నీళ్ళే అక్రమంగా కట్టిరని 5 గుణం ఉంటుంది. ఏదన్నా 30 సంవత్సరాలు కట్టి ఇంటికి 20 సంవత్సరాల కింద కట్టి ఇళ్లకు పర్మిషన్లు ఎక్కడి మరి అక్కడ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేవని చెప్పేసి నేను మాట్లాడితే మేము నాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీరు నచ్చినట్టు మీరు చేస్తారని టౌన్ ప్లాన్ నవీన్ కమిషనర్ మీరు అంతా కలిసి ఇల్లు కూల కొట్టిన తర్వాత మరి వాళ్ళు కబ్జా చేసి కట్టిరుగా వాళ్ళు ఇల్లు ఎందుకు కూల కొడతారని అంటే వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు. కార్పొరేటర్ ముస్తాఫా వాళ్ళంతా సపోర్ట్ తీసుకొని ఆ ఇల్లు మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని గత 20 నెలల రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ వచ్చింది కదా. దీనిపై 15 రోజుల క్రితం కూడా మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి నిరసన చేసినా కూడా ఇప్పటివరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ ఇల్లుకు పర్మిషన్ లేదని మేడం అంది, కానీ పర్మిషన్ ఉంది. ఇంటి ట్యాక్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అందులో వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు కొట్టేసి మా పైన దౌర్జన్యంగా మేడం వెళ్తుంది. ఇప్పుడు ప్రతిరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే రేపు కొడతా, ఎల్లుండి కొడతా అని మేడం చెప్తుంది. కానీ మేడం మాత్రం మమ్మల్ని యూత్ మాత్రం ఒకటే మాట చెప్పి రేపు కొడతా, వీళ్ళని బయటికి తీసుకోని మాట్లాడుతుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ అధికారి పట్టించు, కమిషనరేట్కి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు కొట్టింది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. మున్సిపాలిటీ మేడం దగ్గరికి వెళ్తే కలెక్టరేట్కి వెళ్ళమంది, కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ సార్ అన్నాడుగా నేను ఎందుకు ఆపినమ్మా నాకు తెలియదు దీని గురించి, మీరు మున్సిపాలిటీలో వెళ్ళి కలవండి అని మాట్లాడింది. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేడం రేపు కొడతా, ఎల్లుండి కొడతా అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇద్దరి బాగాలేవు. ఆయనకు కడుపులో నొప్పి లేస్తుంది, ఆమెకి నిన్న కళ్ళు తిరిగి కింద పడిపోయినా కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక్కరు కూడా వచ్చి దగ్గరికి వచ్చి కూడా పట్టలేదు. నేను మా అక్క తీసుకొని ఆడపిల్లలం హాస్పిటల్లో చేర్పించుకొని ఉన్నాము. అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసి